హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. వావరుచులలో ఈరోజు సింపుల్ రెసిపీ రొయ్యల వేపుడు చేసి చూపించబోతున్నాను. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం 1/2 కేజీ రొయ్యల్ని పసుపు ఉప్పుతో శుభ్రం చేసుకొని ఖాళీ గిన్నె మీద మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఏమీ వేసుకోకుండా 1 నిమిషం పాటు వేయించుకున్నాను. రొయ్యలో ఉండే వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఆ రొయ్యలకి పోపు పెట్టుకుంటున్నాను. గిన్నెలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ దీనిలోకి వేసుకోవాలి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.